మనం ఈ 9 రోజుల్లో చేసిన ఎంజాయ్ మొత్తం ఈ ఒక్క రోజులో బాధగా అయితే మారుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీలా ఆఫీషియల్. ఎన్నో సంవత్సరాల నుంచి వినాయక చవితి జరుపుకున్నాం కానీ ఈ ఒక్క సంవత్సరం మేమైతే 9 రోజులు అయితే బొమ్మను అయితే పెట్టాము. 8 రోజులు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం, కానీ ఈ ఒక్క రోజు మాత్రం చాలా అంటే చాలా బాధేస్తుంది. అలా ఎందుకు బాధేస్తుంది అంటే ఇదే లాస్ట్ రోజు వినాయక చవితి నవరాత్రులు. 9 రోజులు ఆయన మనతో ఉన్నంత కాలం మనకైతే టైం అయితే అస్సలు తెలియలేదు, కానీ ఎట్టకేలకి ఈ రోజు నిమజ్జనం అయితే చేసేయాలి. అందుకనే అనుకుంటా నాకైతే చాలా అంటే చాలా బాధేస్తుంది. కానీ ఏం చేద్దాం, ఇంకో సంవత్సరం అయితే వెయిట్ చేయాలి. ఆ సంవత్సరం ఎంతకన్నా ఘనంగా జరుపుకుందాం. వినాయక స్వామిని నిమజ్జనం చేసే టైం అయితే ఆసనం అయిపోయింది. ఇంకా అందుకోసం అని చెప్పేసి ముందుగా ట్రక్ లోంచి అయితే ఆయన కిందకి దించుకుని ఒక టెంకాయ అయితే కొట్టేసుకున్నాం. ఆయన నిమజ్జనం చేసే టైం వచ్చేసిందని చెప్పాను కదా, అందుకని నాకైతే వాయిస్ కూడా అయితే బాగా రావట్లేదు. చాలా అంటే చాలా బాధేస్తుంది, మీరైతే ఏమనుకోవద్దు. లాస్ట్ గా మా వినాయక స్వామితో ఒకే ఒక ఫోటో తీసుకున్నాం, ఆ ఫోటో ఇదేను. ఇంకా అక్కడి నుంచి ఆయన తీసుకుని నిమజ్జనం చేద్దామని చెప్పేసి అయితే మా వాళ్ళందరూ పట్టుకొని తీసుకెళ్లిపోతున్నారు. మామూలుగా అయితే తూబులపాలెం బీచ్ కి అయితే వెళ్ళేది నిమజ్జనం అని చెప్పేసి గత 3 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ శ్రీనివాసత్వం బీచ్ కి అయితే వెళ్తున్నాము. ఈ సంవత్సరం మీరు వినాయకుడు నిమజ్జనం కోసం ఎక్కడికి వెళ్ళారో ఒక్కసారి కామెంట్ అయితే చేయండి. నాలాగా ఈ సంవత్సరం మీరు కూడా ఎంతమంది నిమజ్జనం టైంలో బాధపడ్డారో ఒక్కసారి కామెంట్ అయితే చేసేయండి. ఫైనల్ గా మన గణేశుడు అయితే నిమజ్జనం అయితే అయిపోయాడు. ఆయన చెయ్యి అయితే నాకు దొరికింది. ఫస్ట్ అయితే చాలా బాధపడ్డాను, కానీ తర్వాత అయితే రిలీజ్ అయితే అయిపోయాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోలతో తర్వాత అయితే కలుసుకుందాం. మీ లోపల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే చేసి పెట్టండి.